మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి, బీజేపీ మహాయుతి గెలుపుపై ఇక్కడి తెలుగు ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడకపోయి ఉంటే ఎక్కువ సీట్లు వచ్చేవి అంటున్నారు. ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో ప్రయాణం నష్టపరిచిందన్నారు. మరికొందరేమో మహారాష్ట్రలో బీజేపీకి వ్యతిరేకత ఉందని, అందుకే 6 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు సాధించలేకపోయిందన్నారు. కూటమిగా ఏర్పడ్డాడు సార్. అందుకే కొంచెం ఓట్లు చిల్లిపడకుండా బీజేపీ వన్ సైడ్ కొట్టింది. యాక్చువల్గా ఏంటంటే ముస్లిం కేటగిరీకి కాంగ్రెస్ వాళ్ళు సపోర్టింగ్ ఎక్కువ ఇస్తారని లోకల్ మైండ్ సెట్లో ఉంది. అందుకే కూడా మరాఠీ వాళ్ళు, హిందూ వాళ్ళు అందరూ బీజేపీకి సపోర్ట్ చేశారు. అది దానివల్లనే కాంగ్రెస్ చాలా దారుణంగా ఓడిపోయింది. బీజేపీ సునాశాకంగా చాలా ఈజీగా గెలిచింది. కాంగ్రెస్కు ఇంకా శివసేన సపరేట్గా పోటీ చేసి ఉంటే కొన్ని సీట్లు పెరిగేటివి, గెలిచేటని కాదు కానీ సీట్లు పెరిగేటివి. ఇంత మెజారిటీ వచ్చేది కాదు. ఇంత మెజారిటీ వన్ సైడ్ ఎందుకు అయిందంటే అందరూ కూటమి ఏర్పడ్డారు కాబట్టి వన్ సైడ్ అయింది. ఇంకోటి దీనికి కారణం కూడా పవన్ కళ్యాణ్ కొంచెం సపోర్ట్ చేశాడు, ర్యాలీలు చేశాడు. సోలాపూర్ సైడ్ అక్కడ సైడ్ కొంచెం పవన్ కళ్యాణ్ ఫీలింగ్ కూడా బాగుంది. ఇక్కడ కొంచెము ఆ క్రేజ్ వల్ల కొంచెం బీజేపీ కొంచెం వన్ సైడ్ అయింది. తెలుగు వాళ్ళు కాకుండా చాలా మంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ క్లీన్ స్విప్ చేసింది ఎలా ఆంధ్రాలో, అక్కడ అతను నాయకుడిగా బాగా జస్ట్ పొలిటీషియన్ కాకుండా ఒక నాయకుడు ఎలా ఉండాలో అందరికీ మైండ్ సెట్లో ఉంది. అలాంటి నాయకుడు మాకు కూడా కావాలని కొంచెం సపోర్ట్ చేయడం వల్ల బీజేపీ కొంచెం ఫాలోయింగ్ వచ్చింది. మరీ లోతుగా వెళ్తే సార్ పథకాలు అంత ప్రభావం ఏం కాలేదు. మెయిన్గా ఏంటంటే కాంగ్రెస్ వీళ్ళందరూ కూటమి ఇవ్వడం వల్లనే ఇలా అయింది. వీళ్ళందరూ కూటమి కాకుండా సపరేట్ పోటీ చేస్తున్నా కానీ కొన్ని సీట్లు వచ్చేటివి వీళ్ళకి, కానీ గెలిచేది మాత్రం కాదు. మరి ఇంత క్లీన్ స్వీప్ అయ్యేది కాదు. మెయిన్ షిప్ ఏంటంటే వీళ్ళు మొత్తం కూటమి ఏర్పడ్డారు కాబట్టి ఓడిపోయింది చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రతిసారి చూసినప్పుడల్లా బీజేపీ కాంగ్రెస్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న రైవలరీ ఇది. ఇంకా అది కాకుండా కాంగ్రెస్ ప్రతిసారి ముస్లింలకి సపోర్టింగ్గా ఉంటుంది. అందుకే చాలామంది కూడా మరాఠీ వాళ్ళు, హిందూ వాళ్ళు కానీ చాలామంది కూడా సెటిల్ అయిన వాళ్ళు కానీ చాలామంది బీజేపీకి అనుకూలంగా ఓట్లేశారు. ఇప్పుడు అందరూ మ్యాక్సిమం అందరూ శివసేన మీద లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఠాక్రే ఏం చెప్పాడంటే మా ప్రాణాలు పోయినా కానీ నేను మాత్రం కాంగ్రెస్లో చేరనని చెప్పిన మాట అతనిది. అలాంటిది వాళ్ళ కొడుకు వచ్చి మేము కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే మరాఠీ వాళ్ళు ఊరుకోరు కదా అండి. ఎప్పటి నుంచో చెప్పిన మాట, పెద్ద చెప్పిన మాట. అది కాకుండా ఈయన వచ్చి నేను కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే పట్టించుకోలేదు చాలామంది. మరాఠీ వాళ్ళందరూ కూడా అందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. శరద్ పవార్ ఏదైనా మంచి పని చేసిందంటూ ఏది లేదు సార్ చెప్పుకుంటే. ఇంకా చెప్పాలంటే షిండే గారు కొంచెం ముంబై షిండే వచ్చినప్పుడు ముంబై కొంచెం క్లీన్ అవుతుంది, డెవలప్ అవుతుంది. కానీ శరద్ పవార్ ఉన్నప్పుడు ఏం చేయలేదు అతను. అందుకే కొంచెం అతనికి ఏం పట్టించుకోలేదు అతను ఒక పోటీ చేసినా అతనికి సీట్లు మా అంటే 2-3 కంటే ఎక్కువ వచ్చేది కూడా కాదు ఒంటరిగా పోటీ చేసినా కానీ. మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అంటే ఎక్కువ ఉండేది సార్. మన మాటుంగాలో ఉంటారు, ఎక్కువ మాటుంగానే ఉండేది. ఇంకా అర్థం ఇచ్చి ఎక్కువ ఉంటారు. ఈసారి అందరూ బీజేపీ వైపు మొగ్గు చూపారు సార్. అందుకే లేదు ఈసారి మరోసారి ఎలక్షన్స్ అంటూ జరిగితే మళ్ళీ వచ్చేది కూడా బీజేపీ ఈసారి. ఇక్కడ ఏదంటే 10 years ఏదైతే కేంద్ర సర్కార్ యొక్క యాంటీ పీపుల్స్ పాలసీస్ ఉన్నాయి, దీన్ని విసిగిపోయి చాలా స్టేట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఓటు వేశారు. అది ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు. సో అది చూస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్కి చూస్తే బై ఎలక్షన్లు కూడా ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీకి కొరకు అక్కడ బీజేపీకి 7 seats వచ్చాయి అక్కడ కూడా. సో ఇక్కడ కూడా నాందేడ్లో 9 seats ఉన్నప్పటికీ 9 బీజేపీ అంటే మహాయుటి క్లీన్ చెప్పినప్పటికి కూడా పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ గెలిచింది. సో హర్యానాలో కూడా 50-50 వచ్చింది అక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో. అయితే ఏమంటారు, అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి పై చేయింది. మహారాష్ట్రలో కూడా మోర్ దెన్ 2/3 పార్లమెంట్లో అగెనిస్ట్గా వచ్చినప్పటికీ ఇక్కడ అసెంబ్లీలో వచ్చింది. 6 monthsలో దాంట్లో కొన్ని ఏమంటారు దాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. పర్టికులర్లీ లేడీస్కున్న స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమంటారంటే వ్యతిరేకత అయితే కేంద్ర సర్కారు మీద ఉంది. అది ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏమంటారు రిఫ్లెక్ట్ అయ్యింది అని నేను భావిస్తాను. అసెంబ్లీకి ఇక్కడ ఉన్న రాజ్య సర్కార ఏదైతే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, స్టేట్ ప్రభుత్వాలు ఉన్నాయి, దానికోసం ఓటు వేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ సీట్కి పార్లమెంట్ 2 బై ఎలక్షన్ జరిగితే 2లో కూడా బీజేపీ ఓడిపోయింది. 2 బై ఎలక్షన్. ఇక్కడైతే లోకల్ స్కీమ్స్ ఇంతో ప్రజలకి ఇస్తే మాత్రమే వేస్తున్నారు తప్ప కేంద్ర సర్కారంకి అయితే వేయడం లేదు. లోకల్ పార్టీలతో ఇలా కలిసి ప్రయాణం చేయడం కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందా? అది కూడా కావచ్చు. ఇప్పుడు మేము హర్యానా చూసినట్టయితే అక్కడ ఏమో వాళ్ళు లోకల్ పార్టీతో కలిసి వేయలేదు.
కాకపోతే అదే వెల్ఫేర్ స్కీమ్స్ పర్టికులర్లీ లేడీస్కి పెట్టారు కాబట్టి ఇక్కడికి సంబంధించి మహారాష్ట్రకి సంబంధించి మాట్లాడుకుంటే మహారాష్ట్రకి సంబంధించి అది ప్లస్ అయి ఉండొచ్చు. దానికన్నా ఎక్కువ అంటే లోకల్ స్కీమ్స్ పర్టికులర్లీ లడ్కీ బహిన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఓట్లు తెచ్చిపెట్టింది అనేది మా స్టేట్లో. కర్ణాటకలో అయితే 3 సీట్లు కాంగ్రెస్ క్లీన్